హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్. నేను మీ రాణి. ఈరోజు నేను ఉలవచారు చేసి చూపించబోతున్నానండి నా స్టైల్లో. అవి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ ఉలవచారు ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు తర్వాత చెప్తాను. కుకింగ్ జరిగే ప్రాసెస్లో మధ్యలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చారుకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోండి. ఒక టమాటో తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక అరకప్పు చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, అవి మొత్తం కూడా చారుకి పట్టేలా మొత్తం కలుపుకుందాం స్లోగా. పాత్ర నిండా ఉన్నాయి చూడండి చారు. ఇవన్నీ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం, మరిగించుకుందాం. మూత మాత్రం పెట్టొద్దు. పెట్టామంటే మొత్తం పొంగిపోయి ఒలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మూత తీసేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని దగ్గర నుంచుని స్లోగా మరిగించుకోవాలి. నిండా ఉన్నాయి కదా, అవి బాగా మరిగి 3 వంతులు మిగలాలన్నమాట. 1 వంతు మొత్తం మరిగిపోవాలి. అంటే చిక్కదనం రావాలి చారుకి. అప్పుడే ఉలవచారుకి టేస్ట్ వస్తుంది. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, లేకపోతే మళ్ళీ వేసుకోండి. చూడండి, చిక్కబడుతున్నాయి కదా. మనం పై వరకు పెట్టిన చారు స్లోగా క్వాంటిటీ తగ్గుతుంది కదా, అలా వచ్చే వరకు మరిగించుకోండి. ఈ చారు రసం ఎలా వచ్చాయో చెప్తాను కదా. ఒక 1/2 కేజీ ఉలవలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కుని నైట్ మొత్తం 2 లీటర్లు వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. ఓవర్ నైట్ నానాలి. అప్పుడే ఉలవచారులో వాటర్ బాగా వస్తాయి ఉలవచారుకి. అలా నానిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత వాటిని చూసినట్లయితే ఉలవలు మెత్తగా నాని ఉంటాయి. ఉలవలను తీసుకోకూడదు. వాటిలో వాటర్ మాత్రమే తీసుకొని కాగించుకోవాలి. ఆ ఉలవలు తీసుకుని వడగట్టుకుని పక్కన పెట్టేసుకోండి. దానిలో వచ్చిన వాటర్ మాత్రమే తీసుకోండి. ఆ వాటర్లో 1 లీటర్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుని ఇలా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వేసుకుని అలా స్టవ్ మీద మరిగించుకోండి. అప్పుడు ఉలవచారు రెడీ అవుతాయి. కాగుతున్నాయి కదా. మీ అందరికీ ఉలవచారు అంటే చాలామందికి ఇష్టమవుతుంది కదా. ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నా వంట కనుక మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేశారంటే ALL ఆల్ అనే బెల్ ఐకాన్ వస్తుంది. దానిని టచ్ చేసి యాక్టివేట్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరూ ఓపెన్ చేసుకుని ఫస్టే చూసుకోవచ్చు. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మరుగుతున్నాయి కదా, మనం పై వరకు పెట్టిన వాటర్ చాలా వరకు తగ్గాయి కదా, చిక్కదనం వస్తుంది చారుకి. అలాగే కాగించుకోవాలి. కాగుతున్నాయి కదా, ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని పోపుకి సరిపడా గిన్నె పెట్టుకుని 2-3 గరిటెల ఆయిల్ పోసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి రెబ్బలు వేసుకోండి. అలా ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. పోపు రెడీ చేసుకుంటున్నాం కదా. పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము మరిగించి పక్కన పెట్టుకున్న ఉలవచారు ఉంది కదా, ఆ ఉలవచారు తీసుకుని ఆ పోపులో వేసేసుకుందాం. చారు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి చారు రెడీ అయ్యింది. చూడండి, గిన్నె నిండా పెట్టించారు, గిన్నె సగానికి వచ్చినాయి కదా, అంటే అంతవరకు మరిగించుకోవాలన్నమాట. అప్పుడే ఉలవచారుకి టేస్ట్ వస్తుంది. రైస్లో తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పాను కదా. చూడండి, చిక్కగా ఎలా అనిపిస్తుంది కదా, గరిటతో చూస్తుంటే మీ అందరికీ కూడా నోరూరుతుంది కదా. ఇప్పుడే ట్రై చేసి తినాలని. మీరు కూడా తప్పకుండా నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, రైస్లోకి చాలా బాగుంటాయి అన్నాను కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా రైస్ ఎంత బాగుందో చూడటానికి, చూస్తుంటే నోరూరుతుంది కదా. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి అని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి అరంశెట్టి.